మనం ఎవరి దగ్గర చులకన కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? హరే కృష్ణ. శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన ఇంపార్టెంట్ రూల్స్ అన్ని మీకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. మీకు ఏదైనా బాధ అనిపించిందనుకో ఎవరి దగ్గరెళ్లి ఏడ్చి చెప్పాలని అనుకుంటారు. ఆ ఏడుపొచ్చినప్పుడు వాళ్ళ దగ్గరెళ్లి ఏడ్చేస్తారు. ఒక్కటి చెప్తాను, మీకెంత కష్టమొచ్చినా, మీరు ఎంత ప్రేమించే వ్యక్తి అయినా సరే, మీకు బాధ కలిగితే వాళ్ళ దగ్గరెళ్లి ఏడవకండి. మీరలా ఏడవడం వల్ల ఎదుట వ్యక్తికి మీరు చులకనైపోతారు. మీ ఎమోషన్స్ మీ కంట్రోల్‌లోనే ఉండాలి. ఎదుటి వారికి మీ ఎమోషన్స్ తెలియనివ్వకూడదు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మీరు చులకనైపోతారు. కొంతమంది మీ ఏడుపుని డ్రామా అనుకుంటారు. కొంతమంది నీలాగా ఏడ్చే వాళ్ళని నమ్మకూడదు అంటారు. కానీ వాళ్ళకేం తెలుస్తాయి మన ఎమోషన్స్? అవునా? సో, ఎంత కష్టం వచ్చినా ఏడుపు నీ ఎమోషన్స్‌ని పక్క మనిషికి గూడా తెలియనివ్వకూడదు. ఏదన్నా ఉన్నా నువ్వే స్ట్రాంగ్‌గా హ్యాండిల్ జేసుకోవాలి. అండ్ సెకండ్ ఏంటి? సెల్ఫ్ రెస్పెక్ట్. నీకన్నా నీకెవ్వరు ఎక్కువ గాదు. ఏదైనా ఫ్రెండ్‌షిప్ గాని, రిలేషన్‌షిప్ గాని ఏదైనా బ్రేక్ అయినప్పుడు నెవర్ లూజ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ అంతే. సెల్ఫ్ రెస్పెక్ట్ కన్నా ఈ ప్రపంచంలో ఎవరికీ ఏది ఇంపార్టెంట్ గాదు. నిన్ను నువ్వు ప్రేమించుకుంటే అప్పుడు నువ్వు ఎవ్వరిని అడుక్కోవాల్సిన పనిలే. ప్రపంచమే నిన్నొచ్చి ప్రేమిస్తుంది. అర్థమైందా? సో, నెవర్ లూజ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఇంకా మీరు మీ ఎమోషన్స్‌ని మీ కంట్రోల్‌లో పెట్టుకోవాలి. హ్యాపీనెస్, సాడ్‌నెస్ ఏమొచ్చినా ఎమోషన్స్ ఒస్తాయి. రాకుండా ఎవ్వరికి ఉండదు. బట్ రియాక్షన్స్ ఇవ్వకండి అంతే. మీరే బాధపడండి. ఒక స్టేజొచ్చాక వెనక్కి తిరిగి చూసుకుంటే మీకేమవుతుందంటే, అబ్బా! ఇంత చిన్న విషయానికా నేనింత రియాక్ట్ అయ్యాను. ఇంత చిన్న విషయానికి ఇంత బాధపడ్డానని రిగ్రెట్ ఫీలింగ్ అవుతారు. అవసరం లేదు. మీరు ఒకరికి గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరి దగ్గర చీప్ అవ్వకూడదంటే ఒకరికి ప్రియారిటీగా ఉండాలి. ఆప్షన్‌గా అస్సలు ఉండకండి. వాల్యూ ఇచ్చే చోటే ఉండండి. రెస్పెక్ట్ ఇచ్చే చోటే ఉండండి. ఓకే. నెవర్ లూజ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్. డిగ్నిటీగా ఉండండి. అప్పుడు మిమ్మల్ని ఎవ్వరు చులకన చూడరు. మీరే స్ట్రాంగ్ పర్సన్‌గా మారతారు. హరే కృష్ణ.